అమెరికా అధ్యక్షుడికి షాక్ ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనే హెడ్డింగులు కనిపించేసరికి ఇప్పుడేమైనా యుద్ధం రిలేటెడ్ ఏమైనా గౌరవ ముఖ్యమంత్రి గారు కమెంట్ చేశారా? ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం అని చెప్పి నేను ఆసక్తిగా చూసా ఏం మాట్లాడారు అని. అయితే అదేదో ఒక ఇంటర్వ్యూలో ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు. ఇది వేరే షాక్ ఇవ్వడం లేదు. సీఎం గారు ఏమంటారంటే, సరే ఏమంటారు చెప్పే కంటే ముందు మీరే చూడండి, వినండి. In high-tech city, is around 23 years back, I gave driving license to Bill Clinton, automatic. Then he was shocked how you are using technology. And video conference with all 24 district Dhaka women. By seeing all these things, he went to America. He called his governors. Then he told, you are all thinking great, but India something is happening. Go and visit. Then he told Tony Blair. Tony Blair came here. Then I asked him, I never invited you. How you came here? Then he said, no, Bill Clinton told me to visit Hyderabad. That is where I came here. ముఖ్యమంత్రి గారు ఏమంటున్నారంటే, 23 సంవత్సరాల కిందట బిల్ క్లింటన్, అది అమెరికా అధ్యక్షుల వారు, ఇక్కడ హైదరాబాద్ వచ్చినప్పుడు నేను అక్కడ ఆటోమేటిక్గా డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చాను. అమెరికా అధ్యక్షుడు షాక్ అయ్యాడు. అసలు ఇలా టెక్నాలజీ ఇలా వాడడం ఎలా సాధ్యమైంది అని. ఆ తర్వాత డ్వాక్రా ఉమెన్స్తో వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశాను. దానికి కూడా షాక్ అయ్యి నెక్స్ట్ అమెరికా వెళ్ళారు. అక్కడికి వెళ్ళి గవర్నర్లందరినీ పిలిచి, భారతదేశంలో ఏం జరుగుతుందో తెలుసుకుంటున్నారా? మీరు వెళ్ళి ఫస్ట్ తెలుసుకోండి టెక్నాలజీ ఎట్లా వాడుతున్నారో అని చెప్పారు. ఆ తర్వాత కొన్నాళ్ళకు టోనీ బ్లేర్, అంటే బ్రిటన్ ప్రధాని, ఆయన వచ్చారు మన రాష్ట్రానికి. నేను అడిగాను, అసలు నేను మిమ్మల్ని పిలవనగానే పిలవలేదు కదా, ఎప్పుడు మీరు ఎందుకు వచ్చారు మా రాష్ట్రానికి అని చెప్పి నేను అడిగాను. లేదు అమెరికా అధ్యక్షుడు మీ రాష్ట్రం వెళ్ళామని ఒకసారి వెళ్ళి టెక్నాలజీ ఎట్లా వాడుతున్నారో చూడమన్నారు, అందుకని చెప్పి చూసిపోదామని చెప్పి బ్రిటన్ ప్రధానమంత్రి చెప్పారు అన్నది చంద్రబాబు నాయుడు గారి ఈ క్లిప్పులోని కీలకమైన అంశాలు. అంటే చంద్రబాబు నాయుడు గారి టెక్నాలజీ వాడడం చూసి అమెరికా అధ్యక్షుడే షాక్ అయిపోయాడు, బ్రిటన్ ప్రధాని షాక్ అయిపోయారు. అసలు పిలవకుండా బ్రిటన్ ప్రధాని వచ్చారు. నేను పిలవలేదు కదా, నువ్వు ఎందుకు వచ్చావని అడిగారట చంద్రబాబు నాయుడు గారు బ్రిటన్ ప్రధానిని. అప్పుడు లేదండి, ఏదో అమెరికా అధ్యక్షుడు చెప్తే వచ్చాలేండి అని చెప్పి చెప్పారట. అదే మొత్తం మీద వీడియో కాన్ఫరెన్స్ గురించి, డ్రైవింగ్ లైసెన్స్ ఇష్యూ చేయడం గురించి, టెక్నాలజీ వాడడం గురించి చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటివి. సో సరే, ఇప్పుడు బేసిక్గా ఒకసారి చూసాం వీడియో కాన్ఫరెన్స్ అనేది అసలు మొదట ఎప్పుడు స్టార్ట్ చేశారు ఏంటి అని. 1927లోనే అమెరికా దీని మీద 2 ప్రయోగాలు చేసిందంట. బట్ పబ్లిక్గా ఉపయోగించిన మొదటి దేశం మాత్రం జర్మనీ అట. 1936లో మనం టెలిఫోన్ బూతులలో ఎస్టీడీలని మాట్లాడేవాటం కదా. సో జర్మనీ 1936లోనే ఆ టెలిఫోన్ బూత్లలో వీడియో కాన్ఫరెన్స్ సదుపాయం ఏర్పాటు చేసిందట. సో దీన్ని 1936 ఒలింపిక్స్ క్రీడల్లో కూడా డిస్ప్లే చేశారట, దీన్ని చూపించారట. తర్వాత 1970లో అమెరికా వ్యాప్తంగా కూడా ఇది అమల్లోకి వచ్చిందట. 1986లో బ్రిటన్లో అమల్లోకి వచ్చిందట. తర్వాత 90s తర్వాత భారతదేశంలో కూడా మెల్లమెల్లగా స్టార్ట్ అవ్వడం జరిగింది. సో మరి చంద్రబాబు నాయుడు గారేమో అమెరికా అధ్యక్షుడు షాక్ అయ్యాడు ఈ టెక్నాలజీ చూసి. బ్రిటన్ ప్రధానమంత్రిని కూడా పంపించారు. నేను ఎప్పుడు పిలవకుని ఎందుకు వచ్చారు అంటే, లేదండి ఆయన చెప్తే వచ్చాను అని చెప్పారు అని అంటూ ఉన్నారు. మరి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం ఏంటో బహుశా ఆయన సరిగ్గా కన్వే చేయలేకపోయారా ఆయన ఉద్దేశాన్ని అన్నది తెలియడం లేదు కానీ, బట్ ఏమో.